మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. బీజేపీతో బీఆర్ఎస్కు లోపల ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని లొల్లి జరుగుతుంటే మన మేడ్చల్ మల్లారెడ్డి ఏం చేసిండు తెలుసా? అదే మాజీ మంత్రి మల్లన్న ఏం చేసిండు ఎరికేనా? ఒక వీడియో చూపిస్తా, మీరే చూడరి. ఒకసారి చూడండి. ఇగో మల్లన్ననేమో ఫోటో కెమెరామెన్ లెక్క మంచిగా అందరినీ సర్దుతాడు. ఈడ మొత్తం ఇది కీసర దగ్గర జరిగింది ఇన్సిడెంట్. చూడు, ఈ పక్కన ఈటల రాజేందర్ నిలబడ్డాడు. కావచ్చు మేడ్చల్కి మల్లారెడ్డి ఎమ్మెల్యే అయితే ఈటల రాజేందర్ ఎంపీ, ఇద్దరు కలిసి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నారు. ఈ సీన్ చూస్తే మీరేమనుకుంటారు? నిజంగానే వీళ్ళిద్దరూ ఒక లోపాయికారి ఒప్పందంతో కలిసి పనిచేస్తున్నారు అనిపిస్తుందా? అనిపిదా? ఎందుకేం వల్లన్న అసలే పంచాయతీ చాలా పెద్దగా నడుస్తుంది. మీరు ఒకటే బీజేపీకి బీఆర్ఎస్ లోపల ఒప్పందం అయింది అని దాకా మొన్న కవితకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే చర్చ. ఆఖరికి సుప్రీంకోర్టులో చర్చ కూడా జరిగే, జడ్జిలు కూడా దీని మీద కామెంట్ చేశారు. ఇంత జరుగుతున్న టైంలో మళ్ళీ మళ్ళన్న గిలోలి ఏమనిపిస్తుంది? ఇగో పోయింది. ఈ వీడియోలో ఆడియో వింటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది మీకు, మామూలుగా కాదు. అందరిని నిలిచబెట్టి వరుసపెట్టి రారి అందరినీ రారి. నువ్వు మంచిగున్నావా అమ్మా, పక్క జరగమ్మా, నువ్వు అటు జరగమ్మా ఇటు జరగమ్మా అని చెప్పిండు. అదుడు ఈటల అందరూ మెడ మీద ఉన్న కనువ మళ్ళీ ఈయన వేసుకున్నాడు, ఆయన ఇంకో కనువ వేసాడు. ఇద్దరు కలిసి ఎట్లా ముచ్చట పెడుతున్నారు ముద్దుగా. ఈయన ఎంపీ, ఈయన బీజేపీ, ఈయన ఎమ్మెల్యే, ఈయన బీఆర్ఎస్. ఈయన ఈటల అందరూ ఓడించడానికి ఈయననే పోటీ చేయించిండు లక్ష్మారెడ్డితోటి. ఈయనంటనే మీటింగ్ జరిగింది. ఆ ఎన్నికలకి ఈయననే నాయకత్వం వహించిండు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇలా కలిసి నవ్వుకుంటూ పోతారు. రాజకీయ నాయకుల మధ్య దోస్తాను ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, ఒప్పుకోవచ్చు. కానీ ఈ దోస్తాన్లో పంచాయతీ ఉంది. ఈ దోస్తాన్ ఏం పంచాయతీ ఉందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే పంచాయతీ మొదటి నుంచి నడుస్తుంది. మొన్న నుంచి చాలా పెద్దగా కవితకు బెయిల్ వచ్చిన తర్వాత ఇదొక రాజకీయ ప్రచారంగా మారిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు చూడు, వాళ్ళ ట్విట్టర్లో చూడు, వాట్సాప్ చూడు, ఫేస్బుక్లో చూడు, ఇదే ముచ్చట. ఇవాళ మల్లారెడ్డి దానికి ఇంత మంట పెట్టి ఊతం పోసిండు. ఇక చూడు, మంచిగా నిలబడు, మంచిగా నిలబడు, జరుగు, నువ్వు దూరం ఉండాలి, అందరు కనపడాలి. అక్కడ చూడు అసలు ఈటల రాజేందర్ చుట్టూ ఎట్లా పనిచేస్తున్నాడు చూడు మల్లారెడ్డి. ఈటల రాజేందర్ నిలబెట్టి ఆయన ఫోటో తీయడానికి ఎట్లా పనిచేస్తున్నాడు చూడు. అగో ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారు చెప్పండి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే స్ట్రాటజీని ప్రయోగించింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య ఒప్పందం ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ పైన అనేకం వచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ని బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ మంత్రులు కానీ బీఆర్ఎస్తో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లపైన ప్రయోగించలేదనే చర్చ 2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగింది. జనం కూడా నమ్మినట్టే అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమి పాలైంది, కాంగ్రెస్ మాటల్ని నమ్మింది జనం, కాంగ్రెస్ని గెలిపించింది. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే అస్త్రాన్ని ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని తప్పించుకోవడం కోసమే కవితని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అరెస్ట్ చేసిందని ఎన్నికలకు ముందు దీన్ని ఆ బద్నాం నుంచి దూరం అవ్వడానికే చేసిందని చెప్పేసి ఒక చర్చ జరిగింది. నిన్న మొన్న మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందని ఒక పెద్ద చర్చ జరిగింది. మీడియాలో కొన్ని సంస్థలు అన్ని పేపర్లలో హెడ్లైన్స్ వచ్చినాయి. ఎంత పంచాయతీ జరుగుతున్నప్పుడు మళ్ళీ మల్లారెడ్డి లాంటి లీడర్లు ఇక్కడ బీజేపీలో ఒక అగ్రెసివ్ లీడర్ ఇప్పుడు ఈటల రాజేందర్, చాలా కీలకమైన నేత, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని కూడా ఆయనకి ఇస్తారనే చర్చ ఒకటి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్తో మల్లారెడ్డి ఇంత క్లోజ్గా ఉండడం, అది కూడా మీడియా ముందు పక్కనే నిలబడి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించడం మొత్తంగా రాజకీయాల్లో మాత్రం కొత్త చర్చకైతే దారి తీసేట్టు చేస్తుంది. మొత్తానికి మల్లారెడ్డి ఏది చేసినా హైలైట్ ఉంటుంది, మల్లారెడ్డి మాట్లాడిన హైలైట్ ఉంటుంది, మల్లారెడ్డి ఏ పని చేసినా హైలైట్ ఉంటుంది. ఇవాళ స్పెషల్గా మల్లారెడ్డి హైలైట్ అండి. నిజమంటే ఏమంటారు? మల్లారెడ్డి క్యాజువల్గానే ఇదంతా చేసిన అనుకుంటారా, లేకపోతే లోపల దోస్తాను ఉందనుకుంటున్నారా? మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.